గుడ్లో గేమ్ ఒకటి చూసా. నిజంగా సీజన్ 8 లో నెంబర్ 1 గేమ్ అని అయితే అనుకుంటున్నాను నేను. ఎట్లా ఆడాడు? అందరూ బాగానే ఆడారు, ఒకరి మీద ఒకరు పడిపోయారు. నేను లేనే అక్కడ అని ఫీల్ అయ్యా. ఫస్ట్ మీద పడ్డారు కదా, ఆ ఛాన్స్ పోయింది కదా, అందుకని. ఎస్పీ కొట్టిద్దేమో నేను. ఎందుకు కొట్టిద్ది? చూడు ఎంత మంచిగా అందరూ మంచిగా నలిపేస్తున్నాడే అంటుంది. అసలు నిజంగా భలే అంది. మధ్యలో ఆ గీత నేను దాటలా, నువ్వు పోవే, నువ్వు పోవే అని నిజంగా భలే అనిపించింది. నిజంగా సీజన్ 8 లో ఇస్ నెంబర్ 1 గేమ్ అబ్బా అది. బాబా అలాంటి గేమ్ రోజు పెడితే ఫుల్ కిక్ మాకు, మామూలు కిక్ కాదు. ఓకే, ఎందుకంటే మాకు వేరే కనపడతాయి బ్రో. ఆడ మాకు కావాలి ఆ గేమ్. గుడ్లో గేమ్ చాలా బాగుంది, నీకు తెలియట్లా. ఆ గుడ్లో గేమ్ అన్నది ఆ కాన్సెప్ట్ నిజంగా చాలా బాగుంది. ఇంకొకటి రెడ్ గుడ్ దాచాడు. ఆ రెడ్ గుడ్ వల్ల నష్టమా లేదా లాభమా అన్నది అర్థం కావట్లా మాకైతే. అవి గొడవలు బాగా ఎక్కువైపోయాయి, గర్ల్స్ డామినేషన్ అయింది చూసాము. విష్ణుప్రియ ఆట ఎలా ఉంది? విష్ణుప్రియ ఆట బాగానే ఉంది, కానీ ప్రేరణ కొంచెం టంగ్ స్లిప్ అవుతున్నట్లుంది, ఎక్కువ కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తుంది. మణికంఠ ఓకే, మణికంఠ పర్లేదు, కొంచెం గర్ల్స్ డామినేషన్ ఎక్కువ ఉంది రాత్రి. నిఖిల్ బాగుంది కానీ కొంచెం అగ్రెసివ్. పృథ్వీ అండ్ నిఖిల్ బాగా ఫిజికల్ గేమ్ ఆడుతున్నట్లుంది. అసలు సోనియా ఆడుతుందా లేక అసలు ఏం చేస్తుందో అర్థమే కావట్లేదు. సోనియా అసలు గేమ్ ఏం లేదు. విష్ణుప్రియ ఆఫ్ కోర్స్. ఎందుకని? తను అంటే తన గేమ్ ప్లే కానీ తన టాకింగ్ వే కానీ బాగుంటుంది. విష్ణుప్రియ బాగుంటుంది. సోనియా. తను గేమ్ ఆడదు, టాస్కులు చేయదు, అసలు ఇంట్లో ఏం పని చేయదు, వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టడం అట్లా ఉంటుంది. సో విష్ణుప్రియ నచ్చుతుంది. సోనియా. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఈ వీక్ ఏమో చెప్పలేము. ఒకళ్ళ పేరు చెప్పండి మీరు అనుకునేటోరు. ఎవరంటే ఏమో ఎలిమినేషన్ చెప్పలేము. ఒక పేరు చెప్పండి. ఐ థింక్ మణికంఠ. నాది పేరు గుండు బాసు, నేను చూస్తున్నా బిగ్గు బాసు. బిగ్గు బాసులో కోడి పెట్టినా గుడ్డు తెచ్చినా కాక. మీకు ఎవరికి కావాలో పైసలు 100 రూపాయలు ఇచ్చి ఒక గుడ్డు కొనుక బొర్రి. లోపల పోరగాళ్ళు మాత్రం కిల్లా కొట్టుకుంటున్నారు. ఆడపోరీలు అమ్మాయిలు అబ్బాయిలు అందరు కొట్టుకుంటున్నారు. ఈ గుడ్డుల పంచాయతీ ఎందుకు ఎవరే? బిగ్గు బాసు ఏం రావారి బిగ్ బాసు. పోరగాలని గుడ్డు కోసం కూడా అట్లా కొట్టిపిస్తే ఫిజికల్ టాచ్లు అవుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు. ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావు? అంతగా నీకు పెట్టాలనిపిస్తే అమ్మాయిలకు పెట్టు, అబ్బాయిలకు పెట్టు. మస్తు ఇబ్బంది పడుతున్నారు. నాకైతే రాత్రి గేమ్లో కోడి గుడ్లో గేమ్లో మాత్రం ఎస్బీ కిర్రాక్ ఆడుతున్నది కాక. కిర్రాక్ సీత కూడా బాగా అరుస్తున్నది, ప్రేరణ కూడా బాగా అరుస్తుంది. నేను ఎస్బీని పంపిస్తారనుకున్నా, ఎస్బీ గెలవాలని ఉండాలని కోరుకున్నా. గెలుపు సంగతి పక్కతే ఎస్బీ అయితే ఉండాలని కోరుకుంటున్నా. సోనియా అక్క ఏందక్క అట్లా చేస్తున్నావు? అందరి పోరగాలు చిన్న నువ్వు మంచి బయట పర్సనాలిటీ ఉన్నావు, అందరిని ఏడిపించేస్తున్నావు, భయపెడుతున్నావు. ఆ కోడిగుడ్లు ముయ్యొద్దని చెప్పిండు కదా బిగ్ బాస్ కూడా చెప్పిండు, మీ చంచాల కూడా చెప్పిండు. దాన్ని మూయొద్దని వాటిని మూసేస్తున్నావు. మరి ఎట్లా కాపాడుకోవాలనుకుంటున్నావు? ఒక పర్సన్ ఎదురుగా పెట్టుకో. బుట్ట కానీ ఎత్తుగా పోనీకుంటే ఎవడన్నా అడ్డం వచ్చా వాడిని తోసి అవతల పడేయండి. అంతేగాని నెడుతున్నారు, తంతున్నారు. అరే ఫుడ్ రాబాయి, మనం తినేది గుడ్డు, మనం తినేది ఇది ఫుడ్. దాని బుట్టలు కూడా తంతున్నారు. ఆడ ఎగిరిపడ్డ గుడ్లే నేను తీసుకొచ్చి ఉడకబెట్టి మా మీడియా వాళ్ళకి ఇద్దామని తీసుకొచ్చిన. మీరేమో ఫుడ్ గురించి ఆలోచించకుండా తన్ని బయటపడుతున్నారు, ఎత్తుకపోతున్నారు, ఆగమాగం చేస్తున్నారు. ఇది మాత్రం నాకు నచ్చతలేదు. నిఖిల్ కాక నువ్వే గెలుస్తావని బాగా అనిపిస్తుంది, కానీ మన మగ పిల్లవాడు ఒకడు ఏడుస్తున్నాడు. మణికంఠ ఏమ్రా నాయన, ఎన్ని రోజులు సింపతి తోడుతూ మూలకుపల్లి చిన్నపిల్లలు ఏడిచినట్టు ఎడుతున్నాడు. ఏడిచి నువ్వు సింపతి సంపాదించుకుందామని చూసుకోకు. నువ్వు నవ్వుతే బాగుంటాడని నాగార్జున గారు కూడా చెప్పినారు. నవ్వు సంతోషంగా ఉండు, మంచిగా ఆడు. విష్ణుప్రియ అమ్మ రాత్రి కన్నింగ్ కనపడ్డది కాక. ఫుల్గా 120 దాటినాయి ఆ గుడ్లు. ఆ ఎదురు టీటీ మూల 20-30 ఉన్నాయి కదా. నవ్వేసింది. నవ్వగానే నిఖిల్ వాళ్ళు చెప్పారు అట్లా నవ్వద్దు, గెలిచిన వాళ్ళకి సపోర్ట్ చేయగలరు, నవ్వద్దు. ఏమైంది నేనేమిలే వాము అంత కన్నింగా అట్లా అబద్ధాలు చెప్పకు. నవ్వు సంతోషించు, కానీ ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మాత్రం బ్లేమ్ చేయొద్దు, మాట్లాడద్దు, తన్నొద్దు, తిట్టొద్దు. నిన్న విష్ణుప్రియ ప్రేరణ గొడవ అయింది కదా, ఎవరు కరెక్ట్ కాక? ఫస్ట్ ఎవరన్నారు? విష్ణుప్రియ అన్నట్టుంది.
క్యారెక్టర్లెస్. విష్ణుప్రియనా యష్మినా? విష్ణుప్రియ. నోట్లోంచి ఉమ్మింది కాబట్టి తర్వాత దాని కేరళ సో ఆటోమేటిక్గా ఉమ్మితే అది పద్ధతి కాదు అమ్మ అన్నది. సో ఇద్దరికి తప్పు క్షమించేసి వదిలేసిన, కానీ క్యారెక్టర్లెస్ అనే పదం మాత్రం వాడద్దు. ఎందుకంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు ఆర్టిస్టులుగా ఉన్నంత వరకే మీరు ప్రతి జాన్ని మీరు ఏ విధంగా చేస్తే, మీరు ఆంటీగా చేస్తే ఆంటీగా ఇష్టపడదు, అమ్మలాగా చేస్తే అమ్మలాగా ఇష్టం, మీరు రొమాంటిక్ చేస్తే రొమాంటిక్, మీరు సెక్సీ చేస్తే అక్కడి వరకే ఆ సినిమా థియేటర్ వరకే ఆ షో వరకే మిమ్మల్ని సెక్సీగా ఊహించుకుంటారు. కానీ మీరు వేరే తర్వాత 2 రోజుల తర్వాత ఒక అమ్మ పాత్ర పోషించుకో, అమ్మ పాత్రలోకి లీనమైపు అదే చూస్తాం, పాత్ర గుర్తు తెచ్చుకోము. సో ఆర్టిస్టులు అనేవాళ్ళు కించపరిచే పదాలు మాట్లాడకుండా, కించపరిచే విధంగా ఫిజికల్ అటాచ్మెంట్ లేకుండా హ్యాపీగా ఆడండి, సంతోషంగా ఉండండి, ఎదుటి వాడిని సంతోషపరిచే విధంగా ఉండండి. అలాగే ఆడపిల్లలు, మన పృథ్వీరాజ్ గేమ్ ఎలా ఉంది? పృథ్వీరాజు ఫిజికల్ అటాచ్డ్ ఫకింగ్ వర్డ్స్ బాగా వాడుతున్నాడు బై కాక, అది మాత్రం తప్పు. ఎఫ్ వర్డ్స్ వాడుతున్నాడు, తోసేస్తున్నాడు, రఫ్ గా తోసేస్తున్నాడు. నీ బాడీ ఉంటే నీ దగ్గర పెట్టుకో కాక. బిగ్ బాస్ అనేది ఎవరు గేమ్ ఎదుటి ఆడే ఆటను బట్టి మైండ్, ఒక బాడీ ఉపయోగించాల్సిన పరిస్థితిలో మైండ్ని ఉపయోగించండి, మైండ్ని ఉపయోగించాడండి. బాడీనే ఉపయోగిస్తా అనుకుంటే నువ్వు దోస్తే వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడతారు. ఈత రాదనుకో, పొట్టి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈత రాదనుకో వాళ్ళ పరిస్థితి ఏంది? మణికంటకి ఈత రాకపోతే వాడి పరిస్థితి ఏంది? బక్కగా ఉన్నాడు, మరి కరెంట్ షాక్ కొట్టినట్టు కొడితే నీ ఇష్టం. ఆ షాక్ ఎగిరి అక్కడ పడితే ఎక్కడ? బెంగళూరా? ఉన్నదే సగం పాపం. వాడు పిల్లలకి ఇప్పుడు తెచ్చుకుంటా కలిసి ఉంటాను అంటున్నాడు, ఆ స్టెప్ ఫాదర్తో కలిసి ఉంటా అంటున్నాడు. సో మంచి పద్ధతిలో పోతున్నాడు బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత. సో కొంచెం అటు కూడా సపోర్ట్ చేయండి. అఫ్ కోర్స్ గెలుస్తాడా లేదా అనే విషయం సెకండరీ. మణికంఠ గారు అందరికి హగ్గులు ఇస్తున్నారు కదా, దాని మీద మణికంఠ గారే కాదు, రేపు నువ్వు పైన గట్లనే చేస్తావు. ప్రతి ఒక్కరు అదే పని చేస్తున్నారు లోపల. ఆ కింద పడితే హగ్ అంట, నవ్వుతే హగ్ అంట, గెలిస్తే హగ్ అంట, ఓడితే హగ్ అంట. కాక్క ఇది రియల్ గడ్డం, తెల్లబడ్డది లోపల, వేడికి మళ్ళా నల్లగా మాడిపోయింది అనుకో. బిగ్ బాస్ గోడలు బద్దలు కొట్టుకొని, అన్నపూర్ణ గేట్లు బద్దలు కట్టుకొని లోపలికి వచ్చి ఏమైనా చేస్తారు. రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాల్సి వస్తుంది. నేను చెప్పిన ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నారు కాక. ఎవరి పేరు చెప్పాలి? ఫస్ట్ బేబీ అక్క ఉండాలనుకున్నా, ఫైనల్ దాకా ఆమె వెళ్ళిపోయింది. తర్వాత శేఖర్ భాష ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది, రాజస్థాన్తో హగ్ చేసుకుని ఏదో వీడియో బయటపడదు, ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది, శేఖర్ భాష విన్నర్ అనుకుని ఆయన పంపించేశారు. ఇప్పుడు పేరు చెప్తామంటే భయం, ఇప్పుడు పేరు చెప్తామంటే భయం వేస్తాను నాకు. రాత్రి మరి యష్మి బాగా ఆడింది, యష్మి పేరు చెప్తామని నేను అనుకుంటున్నా. ఏమైతే అర్థం కావట్లేదు. యష్మి తెల్లారిసరికి ఉంటుందో పోద్దు వారం రోజుల తర్వాత, సండే మండేకి. సరే ఇప్పుడు గుడ్లు పెట్టారు కాబట్టి గుడ్లు తెచ్చారు కదా, రేపు రాళ్ళు పెడితే రాళ్ళు తీసుకొచ్చి చిన్న కొడతాం ముందు. ఏదో పలుకురాళ్ళు, నాపరాలు, ఏదో రకరకాలు ఉంటాయి. చెక్కుముక్కి రాలంట, రాయితోటి కొడితే మంట వెళ్తుందా? మంటలో మాడిపోవాలి మళ్ళీ ఒక్కొక్కరు. సరే అదంతా కాదు, ఇప్పుడు ఈ గుడ్లు మీ తల మీద పగలు కొట్టాలి అన్నారు. నువ్వు కొట్టేది నేనే కొట్టుకుంటా. సోనియా గేమ్ పర్ఫెక్ట్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అక్కడక్కడ చాలా రఫ్ గా ఆడుతుంది. అది కొంచెం కంట్రోల్లో పెట్టేసుకోవాలి. ఉడకబెట్టిన గుడ్లు, రియల్ గుడ్లు, కొడి బిగ్ బాస్ లో కొడి పెట్టిన గుడ్లు పట్టుకొచ్చిన వాళ్ళు దంతే ఎగిరి పడ్డ గుడ్లు బయట నేను క్యాచ్ పట్టుకున్నా, ఉడకబెట్టి పట్టుకొని వచ్చిన. మీడియాలో అందరూ మనిషి కొట్టి తినిపోవాలి. మీకు సప్పగా ఉందంటే కక్క ఉప్పు కారం మిరియాల పొడి కూడా తెచ్చిన, మిక్స్ చేసుకొని తినుర్రి. ఎవ్వరు అనిపించట్లేదు నాకైతే. కాకపోతే గెలిచే విధానంలో గెలవడానికి ప్రయత్నం చేసే వాళ్ళలో నిఖిల్ ఫస్ట్లో ఉన్నాడు. మణికంఠకైతే సపోర్టింగ్ పెరుగుతున్నది. సోనియా కూడా ఫైనల్ దాకా వచ్చే ఆప్షన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆమె ఆడే విధానం కొంచెం సపోర్ట్, వాళ్ళందరూ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. అట్లా కన్నింగ్, మాక్సిమం కన్నింగ్ అయితే అందరు కన్నింగ్ చేస్తున్నారు. యష్మిక రాత్రి అయితే బాగా నచ్చింది, అప్పుడప్పుడు చాలా బాగా పర్లేదు, బెటర్ అనిపిస్తుంది. యష్మిక రాత్రి అయితే చాలా కష్టపడ్డది ఆమె. ఆ సోనియా గురించి వస్తే ఒకసారి క్యాబేజీల విషయంలో నెట్టుకుంటారు, తలతో నెట్టుగా, అప్పుడు బాగా అనిపించింది అన్నమాట. మస్తు కష్టపడదు అనిపించింది నాకైతే. ఖచ్చితంగా పోతాడు, ఉండడు ఫైనల్ దాకా, ఉండడు. టాప్ 10 కాదు, టాప్ 5 కాదు, వెళ్ళిపోతాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు రావచ్చు? నేనే పోతా, మీరు అందరు కలిసి పంపిస్తే నేనే పోతా. గుడ్లు ఏరుకోవడానికి విష్ణుప్రియ అయితే బాగా ఆడుతుంది. ఇంకా నిఖిల్ అయితే గర్ల్స్ పైన డిపెండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. చూడ్డానికి అయితే బాగా ఆడతాడు అనుకున్నా కానీ ఇట్లా ఆడుతాడని అనుకోలేదు. మణికంఠ అయితే నాకు అస్సలు నచ్చట్లేదు. ఎప్పుడు ఎమోషనల్ అవుతుంది కదా. అవును, ఇందా ప్రోమో కూడా వచ్చింది, అందులో కూడా ఏడుస్తుండు మళ్ళీ. అవునవును, అందరికి బ్యాక్గ్రౌండ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత అది చూపెట్టాల్సిన అవసరం లేదు, గేమ్ ఆడితే సరిపోద్దని నా ఇన్నర్ ఫీల్. ఇది మణికంఠ అంటారు. సోనియా ఎలా ఆడుతుంది? సోనియా కూడా ఏదో గేమ్ ఆడడానికి వచ్చినట్లేదు, అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంతే. తను తన గేమ్ బాగానే ఆడుతుంది కానీ బాయ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. నిఖిల్ ఫస్ట్ వీక్ బాగా ఆడాడు కానీ తర్వాత నుంచి ఏం గేమ్ ఆడట్లేదు. ఇంకా పృథ్వీ కూడా టైం వచ్చినప్పుడు ఆడతాడు అంతే, ఇంకా మిగతా టైంలో అసలు. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ విష్ణుప్రియ. ఎందుకనలా? అంటే తన గేమ్ తను ఆడుతుంది అంతే, తనకు నచ్చింది చేస్తుంది, ఎవరిపైన డిపెండ్ అవ్వది. గేమ్ వచ్చిందా ఆడుతుంది. లేని కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ సోనియా. నాకు నచ్చదా మీ తనే
ఎందుకు నచ్చదు? తన గేమ్ తన ఒక్క గేమ్ వల్ల నిఖిల్ని అండ్ పృథ్వీది చెడగొడుతుందని అనుకుంటున్నా. ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ ఉందా? ఉంది ఉంది.